వైసీపీ పాలనపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఆయన తర్వాత మీడియా చిట్చాట్లో తొలిసారి గత పాలనలో జరిగిన అరాచకాలపై తీవ్రంగా స్పందించారు. వివిధ అంశాలపై కీలక వ్యాఖ్యలు. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు రాయించుకోవడం ఎక్కడా లేదన్నారు. వ్యాపారాల్లో వాటాలు తీసుకున్న ఘటనలు దేశ చరిత్రలో ఎక్కడా లేవన్నారు. కొత్త తరహా నేరాల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న దానిపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది అన్నారు. చాలాసార్లు అవినీతి గురించి విన్నాం, కానీ వ్యాపారాల్లో మెజారిటీ వాటాలు తీసుకోవడం, బలవంతంగా లాక్కోవడం గత 5 ఏళ్లలోనే చూశామన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని నిస్సిగ్గుగా తుపాకీ చూపించి మరీ ఆస్తుల్లో వాటాలు లాక్కోవడం మునుపెన్నడూ రాష్ట్ర చరిత్రలో లేదన్నారు. ముంబైలో మాఫియా బృందాలు లాక్కునే ఆస్తులను సీజ్ చేసే చట్టం ఉందన్న విషయంపై సమాచారం తెప్పించుకుంటానన్నారు. ఆస్తులు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమ కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. కాకినాడ పోర్ట్ సెజ్జుల్లో బలవంతంగా వాటాలు రాయించుకున్న వ్యవహారం ల్యాండ్ గ్రాబింగ్ పరిధిలోకి వస్తుందేమో చూడాలన్నారు.